त्वा गणपतिं नमामहे कविं कवीनाभमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रवं नोतिभिस्सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेर्वाजनीपते धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ధర్మపురి క్షేత్రానికి విచ్చేసినటువంటి భక్త జనానికి అందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉగాది రోజు మనం పంచాంగ శ్రవణం చేసుకుంటాం। ముందుగా యుగాది బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించిన రోజు ఈ ఉగాది। ఈ ఉగాది రోజు మనము పంచాంగ శ్రవణం అనేది చెప్పుకోవడం ఆనవాయితీ। ఉగాది రోజు పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా నవనాయకుల ఫలితాలు। అసలు పంచాంగం అంటే ఏంటి? పంచాంగం అంటే తిథివార నక్షత్ర యోగ కరణములు, ఈ 5 అంగములను కలిపి పంచాంగం అని పిలుస్తాం। ఈ పంచాంగంలో ముందుగా మనము ఈ సంవత్సరం యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు విందాం। ముందుగా రాజు సూర్యుడు సూర్యుడైనందువలన రాజు మంత్రులతో అన్యోన్య అభిప్రాయాలు వైర భావాలు కలుగును। ప్రజలకు శస్త్రచోర అగ్ని రోగ బాధలు కలుగును। పోచరి నేరములు పెరిగిన పాలకులు అధికారులు రక్షించుట జరుగును। అరాచక శక్తులు విజృంభించెదరు। దేశమంతటా గృహ నిర్మాణ పథకము బాగుగా అమలు జరుగును। విదేశీ మారక నిల్వలు బాగా పెరుగును। ఆర్థిక నేరాలను నిరోధించుటకు తీవ్ర చర్యలు తీసుకున్నట్టు జరుగును। కార్ల ఉత్పత్తి పెరుగును। నూతన పరిశ్రమలు నెలకొల్పుదురు। పశువులు గొర్రెలు కోళ్ల పెంపకం వృత్తిలోకి వచ్చును। పాల ఉత్పత్తి పెరుగును। డైరీ వ్యాపారం బాగుండును। స్వయంకృత రుణాలు అధికంగా ఇచ్చారు। చిన్న చిన్న పరిశ్రమలు వృద్ధి అగును। ప్రతి పక్షం వారు విజృంభించదరు। విద్యుత్ సంబంధ పరిశ్రమల్లో అభివృద్ధి నందును। మంత్రి చంద్రుడైనందువలన నిలకడలేని గ్రహం అగుటచే మంచి వర్షాలు కురియును। వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు కాగితం అలంకార సామాగ్రి ఎక్కువగా దిగుమతులు జరుగును। విశేషంగా పంటలు పండును। దిగుబడులు బాగా వచ్చుటచే రైతులు ఆనందంతో ఉంటారు। వృక్ష జాతులు బాగా ఫలించును। పండ్ల ఉత్పత్తులు బాగా పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు పెరుగును। ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేయుదురు। విద్యుత్ను వివిధ పద్ధతుల్లో ఉత్పత్తి చేయుటచే విద్యుత్ కొరత అంతగా ఉండదు। అల్పసంఖ్యాక వర్గ ప్రజలు ఉన్నతికి అనేక పథకాలు అమలు చేయుదురు। వరి ధాన్యం గోధుమలు తృణధాన్యాలు బాగా పండును। బియ్యం విదేశములకు ఎగుమతి జరుగును। సైన్యాధిపతి సూర్యుడగుట వలన సైన్యం సమర్థవంతంగా పనిచేయును। సైన్యం నియామక విషయాలలో నూతన చట్టములను తెచ్చెదరు। వాటిని ప్రతిపక్షం వారు తీవ్రంగా నిరసించినప్పటికీ పాలక పక్షం వారి నిర్ణయాలను అమలు చేసి నెగ్గించుకుంటారు। సైనిక రంగం బలోపేతమునకు బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించెదరు। అంతరిక్ష పరిశోధనలకు నూతన పథకములకు నిధులు అధికంగా కేటాయించెదరు। భారతదేశ ఖ్యాతి మరింత పెరుగును। మన శాస్త్రజ్ఞుల కృషి ఫలించును। సరిహద్దు దేశములలో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఎదురించి పోరాడుదురు। అనేక వ్యూహములతో ముందుకు పోయి విజయం సాధించెదరు। కొత్త ఆయుధాలు చేరును। సస్యాధిపతి గురుడు అయినందువలన అన్ని రకముల పంటలు బాగా పండును। ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉండును। ఆహార ధాన్యంలో నిల్వలు పెరుగును। ఇతర దేశాలకు ధాన్యం రకాలు ఎగుమతి చేయుదురు। ఇసుక గరువు వచ్చే నేలల యందు పంటలు బాగా పండును। శనగ గోధుమ మిర్చి ధనియాలు విశేషంగా పండుటచే ఎగుమతులు చేస్తారు। కాగితం పంచదారను కూడా ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరుగును। దేశంలోని గుప్తధనమును వెలికి తీయుటకు నూతన చట్టములు చేయుదురు। కొన్ని విషయములలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంక్షోభంను తగ్గించెదరు। చిన్న తరహా పరిశ్రమలు వృద్ధి, బంగారం వెండి ధరలు హెచ్చు తగ్గులు జరుగును। ధాన్యాధిపతి కుజుడైనందువలన ముళ్ళుగల ధాన్యాలు ఎర్రని నేలలు మెట్ట పంటలు వేరుశెనగ మిర్చి కంద పెండలం దుంప రకాలు జొన్నలు కందులు పంటలు బాగా ఫలించి దిగుబడులు పెరుగును। రాగి కస్తూరి పగడాలు కుంకుమ నూలు పట్టు మరియు చిలుకు వీటికి మంచి ధరలు వచ్చును।
నిల్వదారులకు మంచి లాభాలు చేకూరును. ఆహార సంబంధ పరిశ్రమలు విరివిరిగా నెలకొల్పుదురు. ఎలక్ట్రానిక్స్, విద్యుత్ సంబంధిత పరిశ్రమలు, కంప్యూటర్ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు మన దేశంలో జరుగును. ప్రఖ్యాతి నొందిన సెల్ ఫోన్ కంపెనీలు భారతదేశంలో నెలకొల్పుదురు. దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు రికార్డు స్థాయిలో జరుగును. అర్ఘ్యాధిపతి సూర్యుడు. సూర్యుడు అర్ఘ్యాధిపతి అయినందువలన ప్రతి వస్తువుకు ధరలు విపరీతంగా పెరుగును. నిల్వదారులకు విశేష లాభములు చేకూరును. సూర్యకిరణాల వల్లనే సినిమా సూపర్ స్టార్లు వృద్ధిలో ఉంటారు. ప్రపంచ స్థాయి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. శ్రీ పరిశ్రమ గత సంవత్సరం కంటే బాగుంటుంది. జర్నలిస్టులకు ఆదరాభిమానాలు పెరుగుతాయి. కొన్ని ప్రత్యేక పథకములను ప్రవేశపెట్టగలరు. పశు గణాభివృద్ధి, పాడి పరిశ్రమ వృద్ధి, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, విద్యుత్ పరిశ్రమలలో పారిశ్రామిక వృద్ధి జరుగుతుంది. పారిశ్రామిక విధానంలో మార్పులు, అనేక సంస్కరణలు చేసి కొంతవరకు నిరుద్యోగ సమస్యను తీర్చెదరు. మేఘాధిపతి సూర్యుడు. మేఘాధిపతి సూర్యుడైనందువలన మేఘాలు ఖండ ఖండాలుగా వర్షించును. కొన్ని మండలాల యందు అతివృష్టి, కొన్ని మండలాల యందు అనావృష్టి ఉండును. సకాలంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన వర్షాలు కురిటి ఆలస్యమగును. కందులు, వేరుశనగ, గోధుమలు, ఎర్రని ధాన్యాలు బాగా ఫలించును. ఎర్ర సస్యాలు వృద్ధి. దేశంలోను రాష్ట్రంలందు భయోత్పాతం కలిగి ప్రజా నష్టములు కలిగిందును. బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రం నందు తుఫానులు అధికంగా ఉండును. తీర ప్రాంతంలో ఉన్న వారికి నష్టములు, పంటలు పాడవును. దక్షిణ దిక్కులో మేఘములు పుట్టడం వలన పడమర రాష్ట్రముల యందు అధిక వర్షాలు కురియను. తుఫాను ప్రమాదాలు కలుగును. కొన్ని సమయాల్లో మేఘాలు వర్షించుట ఆలస్యమగును. రసాధిపతి శని. రసాధిపతి శని అయినందువలన దేశంలో అరాచక శక్తులు విజృంభించెదరు. భయానక సంఘటనలు, అలజడులు సృష్టించెదరు. నల్లని భూములు, నల్లని ధాన్యాలు ఫలించును. నువ్వులు, నూనె గింజలు, అవిసెలు, మినుములు, ఉలువలు, నల్ల పెసలు బాగా ఫలించును. వీటి ధరలు పెరుగును. నిల్వదారులకు విశేష లాభాలు కలుగును. సరిహద్దు ప్రాంతాల యందు యుద్ధ భయం, ఆందోళనకర సంఘటనలు జరుగును. ఇనుము, సిమెంట్, కంకర, ఇసుక, మట్టి ధరలు విపరీతంగా ఉండును. సరుకు దొరుకుట కష్టమే అగును. అనేక దౌర్జన్యాలు జరుగును. ఈశాన్య రాష్ట్రముల యందు భయానక సంఘటనల వలన కర్ఫ్యూలు విధించేదరు. సైన్యం, పోలీసు వ్యవస్థలు రక్షణ కల్పిస్తారు. నూనె, నెయ్యిలకు గిరాకీ హెచ్చును. నీరసాధిపతి బుధుడు. నీరసాధిపతి బుధుడు అయినందువలన పచ్చల ధరలు పెరుగును. ఇప్ప చెట్లు బాగా ఫలించును. ఇప్ప పువ్వు ధర పెరుగును. పెసలు, వివిధ ధాన్యాలు బాగా దిగుబడి వచ్చి మంచి ధరలు ఉండుటచే రైతులకు మంచి లాభాలు వచ్చును. నూతనంగా మెడికల్ కాలేజీలు అధికంగా నెలకొల్పుదురు. నూతన పరిశ్రమలు ఎక్కువ వచ్చును. రసవస్తువులు ధరలు పెరుగును. చింతపండు, పంచదార, బెల్లం అధికంగా దిగుబడి వచ్చుటచే ఎగుమతులు చేయుదురు. బంగారం, వెండి, రాగి, పాదరసము ధరలు పెరుగును. వీటిని నిల్వ చేయు వారికి మంచి లాభాలు వచ్చును. సంవత్సరంలో ప్రారంభంలో ఖరీదు చేసి కార్తీకంలో అమ్మాలి. వ్యాపారం బాగుండి రికార్డు స్థాయిలో జిఎస్టి వసూలు అగును. అనేక నూతన పరిశ్రమలు నెలకొల్పుదురు. ఆక్వా రంగం, పౌల్ట్రీ రంగం బాగా వృద్ధిని సాధించును. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టును. ఇవి ఈ సంవత్సరం యొక్క నవనాయకుల ఫలితాలు. అయితే ఈ సంవత్సరం మనకు ముఖ్యంగా మౌఢ్య దినాలు. మొదలుగా కర్తరి అని పిలుస్తాం కదా. ఈ కర్తరి అనేది 4/5/2025 వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారం నుండి చిన్న కర్తరి మొదలవుతుంది. ఇది 11/5/2025 వరకు వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం వరకు ఉంటుంది. మళ్ళీ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి 28/5/2025 నుండి బుధవారం వరకు పెద్ద కర్తరి ఉంటుంది. ఈ సమయంలో మనం మట్టి పనులు చేయటకు అనుకూలంగా ఉండదు. గురుమూఢమి. ఈ సంవత్సరం గురుమూఢమి 11/6/2025 జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం నుండి 12/7/2025 ఆషాఢ బహుళ ద్వితీయ శనివారం వరకు గురుమూఢమి ఉంటుంది. మరి శుక్రమూఢమి 28/11/2025 మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారం నుండి 14/2/2026 మాఘ బహుళ ద్వాదశి శనివారం వరకు ఈ శుక్రమూఢమి ఉంటుంది. ఈ మూడలలో కూడా మనం ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. అయితే ఈ సంవత్సరంలో మనకి ముఖ్యంగా
సరస్వతి నది పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఈ సరస్వతి నది పుష్కరాలు 9/5/2025 వైశాఖ శుద్ధ ద్వాదశి శుక్రవారం నుండి 20/5/2025 వరకు ఈ సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరంలో మనకు మొత్తం 4 గ్రహణాలు ఉంటున్నాయి. ఈ 4 గ్రహణాలలో మనకి సూర్యగ్రహణం రెండు సార్లు, చంద్రగ్రహణం 2 సార్లు ఉంటుంది. సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. చంద్రగ్రహణం మాత్రం మన భారతదేశంలో 2 చోట్ల కనిపిస్తుంది, 2 సార్లు కనిపిస్తుంది. ముందుగా భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు ఈ చంద్రగ్రహణం, మొదటి చంద్రగ్రహణం. మరి పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు 2వ చంద్రగ్రహణం. ఈ 2 గ్రహణాలు మన భారతదేశంలో చంద్రగ్రహణాలు కనిపిస్తాయి. ఇప్పుడు ద్వాదశ రాశుల ఫలితాలు లఘుగా తెలుసుకుందాం. మొదలుగా మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి కొత్త ఏడాది అన్ని విధములుగా అనుకూల సమయము. శని ప్రభావం ఉన్నప్పటికీ బృహస్పతి భాగ్యస్థానంలో, రాహు మంచి స్థానంలో ఉండడంతో గతేడాది కన్నా మంచి ఫలితాలు పొందుతారు. ఈ ఏడాది ఉద్యోగులకు యోగకాలము, ప్రమోషన్స్ అందుకుంటారు. ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వారికి స్థానచలనం ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. రాజకీయ నాయకులకు గురుబలం బాగుంటుంది. శని కూడా అనుకూలంగా ఫలితాలను ఇస్తాడు. ప్రజల్లో మంచి పేరు ఉంటుంది, కానీ డబ్బు కూడా మంచి నీళ్ళలా ఖర్చు అవుతుంది. కళాకారులకు గురుబలంతో అవార్డులు, రివార్డులు అందుకుంటారు. ఈ ఏడాది అన్ని రకాల వ్యాపారులకు లాభమే. షేర్ మార్కెట్ లో ఉన్న వారికి బంగారం, వెండి వ్యాపారులకు స్వల్ప నష్టాలు తప్పవు. విద్యార్థులకు ఈ ఏడాది గురుబలంతో పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ జట్టుల స్థానాలలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. వ్యవసాయదారులు ఆశించిన దిగుబడి పొందుతారు. అయితే శని ప్రభావంతో కౌలుదారులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ వృషభ రాశి వారికి గురుబలం ఉండడంతో అద్భుతంగా ఉంటుంది. అదృష్టం మొత్తం మీ సొంతమే అన్నట్టు ఉంటుంది. వ్యక్తిగత జీవితం, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం అన్నింటిటా సంతోషమే ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృషభ రాశి ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు. రాజకీయాల్లో ఉండే వారికి ఉన్నతాధికారుల నుండి అనుగ్రహం లభిస్తుంది. శ్రమకు తగ్గిన ఫలితం లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసేవారు మంచి ఫలితాలు పొందుతారు. కళారంగంలో ఉండే వారికి గాయకులు, రచయితలకు వరుస అవకాశాలు లభిస్తాయి. ఈ ఏడాది వ్యాపారులకు యోగకాలంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన వ్యాపారం చేసే వారికి అనుకూల ఫలితాలు పొందుతారు. వృషభ రాశి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఆటల రంగంలో ఉండే వారికి ఇది కలిసొచ్చే సమయం. పథకాలు, బహుమతులు పొందుతారు. వ్యవసాయదారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసొస్తాయి. కుటుంబం, సంతానం కారణంగా కొన్ని సమస్యలు తప్పవు. దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉండే వారికి ప్రజాదరణ పెరుగుతుంది. ఎన్నికల్లో పోటీ చేసేవారు ఘన విజయం సాధిస్తారు. గురుబలం లేకపోవడంతో కళాకారులకు ఈ ఏడాది గడ్డు కాలమే. గురుడు జన్మంలో ఉండడం వల్ల వారికి ఆశించిన ఫలితాలు ఉండవు. వ్యాపారులకు వ్యాపారం ప్రారంభించిన, ఎందులో పెట్టుబడి పెట్టిన శుభ ఫలితాలే ఉన్నాయి. విద్యార్థులకు ఊహించిన ఫలితాలు రావు. విద్యాకారుడు అయిన గురుడు జన్మస్థానంలో ఉన్నందువలన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఊహించినన్ని మార్కులు రావు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ ఏడాది నిరాశే. క్రీడాకారులకు కూడా ఎంత కష్టపడినా విజయం సాధించే అవకాశాలు తక్కువ. వ్యవసాయదారులకు 2 పంటలు లభిస్తాయి. అధిక దిగుబడి పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి మహోన్నతంగా ఉంటుంది. ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు సమసిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొంతకాలంగా పడుతున్న బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
మిత్రుడితో ఉండే విభాదాలు తొలగిపోతాయి. అనుకోని ధనం చేతికి అందుతుంది. ఎంత క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించగల ఆత్మస్థైర్యం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. రాజకీయ నాయకులకు గ్రహ సంచారం అనుకూలమే. ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఈ ఏడాది కళారంగంలో ఉండే వారికి యోగకాలమే. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ఆశించిన దానికన్నా మంచి ఫలితాలు పొందుతారు. గురుబలం లేనందున విద్యార్థులకు ఎంత కష్టపడినా ఆశించిన మార్కులు పొందలేరు. ఏడాది ఆరంభం కన్నా ద్వితీయ మార్గంలో బాగుంటుంది. వ్యవసాయదారులకు ఈ ఏడాది మొదటి పంట కన్నా రెండో పంట లాభిస్తుంది. కౌలుదారులకు కలిసి వస్తుంది. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 8. సింహరాశి వారికి ఈ ఏడాది శుభాశుభ ఫలితాలు మిశ్రంగా ఉంటాయి. గురుడు శుభస్థానంలో ఉండటం వల్ల కొంత ఉపశమనమే అయినప్పటికీ రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల ప్రతికూల సంచారం వల్ల చికాకులు పెడుతూ ఉంటాయి. ఉద్యోగులకు పెద్దగా కలిసి రాదు. ఎంత పని చేసినా మీ తెలివితేటలకు తగ్గిన గుర్తింపు లభించదు. నిరుద్యోగులు ఈ ఏడాది మంచి ఉద్యోగాలు పొందలేరు. రాజకీయ నాయకులకు ఈ ఏడాది అంతా యోగదాయకం కాదు. డబ్బు భారీగా ఖర్చు పెట్టినా ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఉంటుంది. అష్టమంలో శని సంచారం కారణంగా సింహరాశి కళాకారులకు విజయం అనే మాటే ఉండదు. కళాకారులకు ఆశించిన అవకాశాలు రావు. వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. గురు శని ప్రభావంతో కొన్ని వ్యాపారంలో నష్టాలు తప్పవు. విద్యార్థులకు ఆశించిన స్థాయిలో మార్కులు పొందలేరు. విదేశాల్లో చదవాలి అని అనుకున్న వారికి అడ్డంకులు తప్పవు. వ్యవసాయదారులకు కొంత పర్వాలేదు. మొదట పంట కన్నా రెండో పంట కలిసి వస్తుంది. కౌలుకు తీసుకున్న వారు నష్టపోతారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధంగా యోగదాయకమైన కాలము. శని, గురుడు ఇద్దరు బలమైన స్థానాల్లో ఉండడం వల్ల అత్యంత గౌరవప్రదమైన జీవితం గడుపుతారు. రాజకీయం, ఉద్యోగం, విద్య, కళా, సాహిత్యం, వ్యాపారం సహా అన్ని రంగాల్లో ఉండేవారు పై చేయి సాధిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. అవివాహితులకు వివాహం సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న వారికి పూర్తి స్థాయిలో ఉపశమనం లభిస్తుంది. రాజకీయ నాయకులకు తగిన ఫలితం లభిస్తుంది. పదవి కోసం ఎదురు చూస్తున్న వారికి కళ ఫలిస్తుంది. కళాకారులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి. నూతన అవకాశాలు అంతంతగా మాత్రంగా ఉంటాయి. వ్యాపారాలు పెట్టిన పెట్టుబడులకు ఆశించిన లాభం పొందుతారు. నిర్మాణ రంగంలో ఉండే వారికి యోగకాలం. కన్యారాశి విద్యార్థులు ఉన్నత స్థాయి ఫలితాలు సాధిస్తారు. అయితే శని, రాహు ప్రభావం వల్ల పక్కదారి పట్టే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ తులారాశి వారికి ఈ ఏడాది గ్రహాలన్నీ అనుకూల సంచారమే కావడంతో పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుంది. గ్రహ బలంతో పాటు దైవ బలం కూడా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సకల శుభాలు కలిగించే గురుగ్రహ శుభస్థానంలో ఉంది. శని కూడా 6వ స్థానంలో సంచారం వల్ల విశేష యోగ ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. రాజకీయాల్లో ఉండే వారికి అధిష్టానం నుంచి మీకు గుర్తింపు లభిస్తుంది. అయితే రాహు ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. కళాకారులకు గురుబలం ఉండడంతో బాగా రాణిస్తారు. అవార్డులు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు అనుకూల సమయం. మంచి లాభాలు వస్తాయి. కొత్త కాంట్రాక్టు అందుకుంటారు. విద్యార్థులకు గురుబలం బాగుంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఉన్నత విద్య కోసం అడుగులు ముందుకు పడతాయి. క్రీడాకారులకు ఈ ఏడాది కలిసొచ్చే సమయం. ఈ ఏడాది తులారాశి వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. కౌలుదారులకు లాభాలు వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి. అష్టమ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్న
మిగిలిన గ్రహ ప్రభావం వలన మీపై అంత తీవ్రంగా ఉండదు. జీవితంలో స్థిరత్వం ఏర్పడి కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది ఉద్యోగులకు అష్టమ గురు ప్రభావం వలన అంతగా బాగుండదు. ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. రాజకీయ నాయకులకు అంత అనుకూలత ఉండదు. ప్రజల్లో మీపై ఉండే విశ్వాసం కోల్పోతారు. డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ ఫలితం దక్కదు. కళారంగంలో ఉండే వారికి ఈ ఏడాది యోగ కాలమే. టీవీ సినిమా రంగాల్లో పనిచేసేవారు నిలదొక్కుంటారు. వ్యాపారులకు అద్భుతంగా కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో ఉండే వ్యాపారులు లాభపడతారు. విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు బాగా రాస్తారు. ఉన్నత చదువు చదవాలని ఆశపడే వారికి కళ నెరవేరుతుంది. వ్యవసాయదారులకు గూడి అనుకూలత లేనందున మంచి లాభాలు ఆర్జించడం కష్టమే. దిగుబడి బాగున్నా ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ ధనస్సు రాశి వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. గురుస్థానం బలంగా ఉంది. గ్రహ బలం, దైవ బలం, స్వశక్తితో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి జీతాలు పెరుగుతాయి. గృహయోగం, వాహన యోగం ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. రాజకీయ నాయకులకు మహోన్నతంగా ఉంటుంది. ప్రజల మన్ననలు పొందుతారు. మంచి పదవి లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం మీదే. టీవీ సినిమా రంగాల్లో ఉండే వారికి ఈ ఏడాది మంచి అవకాశాలు ఉన్నాయి. రివార్డులు లభిస్తాయి. వ్యాపారులకు ఈ ఏడాది లాభదాయకంగా ఉంటుంది. నిర్మాణ రంగంలో ఉండే వారికి లాభం. గురుబలం బాగుండడంతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర వ్యవహారాలకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ పడతారు. కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందుతారు. ఈ ఏడాది వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. కౌలుదారులు, చేపల చెరువుల వారు లాభపడతారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ మకర రాశి వారికి గ్రహబలం బలంగా ఉంటుంది. ఏలినాటి శని దోష కారణంగా తొలగిపోవడంతో మంచి రోజులు ప్రారంభమవుతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యా సహా అన్ని రంగాల్లో ఉండే వారికి శుభ ఫలితాలున్నాయి. సంవత్సరాది ఆరంభంలో శని, ఆ తర్వాత అష్టమంలో కుజుడి ప్రభావంతో కొన్ని చికాకులుంటాయి. ఉద్యోగుల ప్రతిభకు గుర్తింపు, ఉన్నత స్థానాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకు డబ్బు ఖర్చు అయినా ఫలితం దక్కుతుంది. ప్రజల్లో మీపై అసంతృప్తి ఉన్నప్పటికీ ఏదో పదవి లభిస్తుంది. కళాకారులకు అవకాశాలు జోరుంటాయి. మీ కళకు తగిన గుర్తింపు ఉంటుంది. వ్యాపారాలు మంచి లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభించే వారికి ఇదే మంచి సమయం. ఈ ఏడాది ఆరంభంలో విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపిస్తారు. ఆ తర్వాత చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. విదేశాల్లో చదవాలి అనుకునే వారికి కళ నెరవేరుతుంది. వ్యవసాయదారులకు ఈ ఏడాది 2 పంటలు మంచి ఫలితాలను ఇస్తాయి. కౌలుదారులు లాభపడతారు. చేపలు, రొయ్యలు, చెరువులు చేయి వారికి విశేష ఫలితాలుంటాయి. కుంభరాశి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. రాహు ప్రభావంతో మనశ్శాంతి ఉండదు. అయితే గురుగ్రహం ఉండడం కొంత ఉపశమనమే. దైవారాధనే మీకు శరణ్యం. ఉద్యోగులు ఈ ఏడాది స్వయం కృషితో పైకి వస్తారు. మీ తెలివితేటలకు గుర్తింపు ఫలితం ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. రాజకీయాల్లో ఉండేవారు గురుబలం వల్ల రాణిస్తారు. అధిష్టానం మంచి పేరు, ఆదరణ లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు. కళాకారులకు అనుకూల సమయం. టీవీ సినిమా రంగాల్లో ఉండేవారు మంచి అవకాశాలు పొందుతారు. ఈ ఏడాది వ్యాపారులు లాభపడతారు. జాయింట్ వ్యాపారులకు భాగస్వామ్యంతో సరైన అవగాహన లాభిస్తుంది. విద్యార్థులు గురుబలంతో మంచి మార్కులు సాధిస్తారు. ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ఫలితాలతో ఆశించిన కాలేజీల్లో సీట్లు పొందుతారు. క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం లభిస్తుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా 2వ పంట లాభిస్తుంది. అధిక దిగుబడి సాధిస్తారు. కౌలుదారులకు అనుకూల సమయము. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. 12వ స్థానంలో రాహు సంచారం వల్ల చికాకులు తప్పవు.
నిరాశ, నిస్పృహతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అపనిందలు ఎదుర్కోవాల్సి వచ్చును. ఆదాయానికి మించిన ఖర్చులు, అప్పుల బాధలు తప్పవు. ఉద్యోగాలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంతా సాఫీగా ఉన్నట్టే ఉంటుంది, కానీ రాహు సంచారం కారణంగా మధ్య మధ్యలో ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఈ ఏడాది నిరాశ తప్పదు. రాజకీయ నాయకులకు కూడా కొంత మంచి ఫలితాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తే స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అస్సలు కలిసి రావు. ఈ ఏడాది టీవీ సినిమా కళాకారులకు అంత అనుకూల ఫలితాలు లేవు. ప్రతిభకు తగిన అవకాశం రాదు. విద్యార్థులకు అంత అనుకూల ఫలితాలు లేవు. శని రాహు ప్రభావంతో చదువుపై శ్రద్ధ ఉండకపోవచ్చు. ఇతర వ్యవహారాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగుంటుంది. ఆశించిన స్థాయిలో లాభాలు లేకున్నా నష్టాలు అయితే రావు. ఇది ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ఇంతటితో ఈ పంచాంగ శ్రవణాన్ని ముగిస్తూ ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.